ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 18, 19, 20 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని మార్పులు మీకు మొదట్లో సాధారణంగా తీసుకుంటారు, కానీ ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే ఒక అవకాశం, ఒక వ్యక్తి మాట లేదా ఒక నిర్ణయం గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న ఒక పరిస్థితిని పూర్తిగా మరో దిశలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు, సంఘటనలు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది? కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 18, 19, 20 తేదీల్లో అయితే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అయితే జరగబోయే కొన్ని మార్పులు అయితే సాధారణంగా మీరు తీసుకోవచ్చు, కానీ ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే ఒక అవకాశం, ఒక వ్యక్తి మాట లేదా ఒక నిర్ణయం గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి పూర్తిగా మరొక దిశలోకి వెళ్ళే అవకాశం ఉంది. మీకు రావాల్సిన అవకాశం ఆలస్యం అవుతుందని మీరు అనుకున్నా అది పూర్తిగా ఆపలేరు. కేవలం సరైన సమయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇంతకాలం మీకు దూరంగా ఉన్నట్లు అనిపించిన ఒక విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు వదిలివేసిన ఒక పని మళ్ళీ ప్రారంభం అయ్యే పరిస్థితి రావచ్చు. మీపై నమ్మకం కోల్పోయిన ఒక వ్యక్తి మళ్ళీ మీ సహాయాన్ని కోరవచ్చు, లేదా మీరు ఎప్పుడో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం కనిపించవచ్చు. కానీ ఈసారి పరిస్థితి మారుతుంది. అప్పట్లో మీరు ఎలా స్పందించారో ఇప్పుడు అలా స్పందించవలసిన అవసరం లేదు. మీ యొక్క అనుభవం మీకు ఒక విషయం నేర్పింది. ఎవరి మాటనైనా వెంటనే నమ్మకూడదు. ప్రతి విషయాన్ని వెంటనే స్వీకరించకూడదు. మీకు నచ్చింది కాబట్టి అది మీకు మంచిదని అనుకోకూడదు. అందుకే ఈ 3 రోజుల్లో మీకు వచ్చే ఏ అవకాశం అయినా ముందుగా గమనించండి. దాని వెనుక దాగి ఉన్న ఉద్దేశం తెలుసుకోండి. మీకు నిజంగా ఉపయోగపడుతుందా లేదా ఆలోచించండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ప్రతి విషయం ఒకే రకంగా ఉండకపోవచ్చండి. ఒకటి మీకు అభివృద్ధికి కారణం అవుతుంది, మరొకటి మీ యొక్క సమయాన్ని వృధా చేస్తుంది, ఇంకొకటి మీకు గతంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తుకు చేసి మీరు ఇప్పుడు ఎంతగా మారిపోయారో అర్థమయ్యేలా చేస్తుంది. సింహ రాశి వారు గత కొంతకాలంగా ఒక విషయం గురించి లోపల చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు బయటకు ధైర్యంగా కనిపించిన ఒక నిర్ణయం మీలో మాత్రం సందేహాన్ని ఏర్పరుస్తుంది. ఒక పని మొదలు పెట్టాలా వద్దా? ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా? ఒక అవకాశం స్వీకరించాలా వద్దా? ఒక సంబంధాన్ని కొనసాగించాలా వద్దా? ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. కానీ
ఈ 3 రోజుల్లో ఈ గందరగోళం పూర్తిగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీకు ఒక సమాచారం అందవచ్చు, ఒక వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశం మీకు అర్థం కావచ్చు. ఇంతకాలం ఎదురు చూస్తున్న సమాధానం ఒక సంభాషణ రూపంలో దొరకవచ్చు, లేదా ఎవరు చెప్పకుండా ఒక పరిస్థితి మీకు నిజాన్ని తెలియజేయవచ్చు. కొన్ని విషయాలకు మీకు సమాధానం మాటల ద్వారా రాదు, మనుషుల ప్రవర్తన ద్వారా వస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో ఎవరు మీకు తోడుగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క దగ్గరికి వస్తున్నారు అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇది మీకు కొంత బాధను కలిగిస్తుంది, కానీ అదే సమయంలో మీకు ఒక గొప్ప బలం కూడా ఇస్తుంది. ఎందుకంటే నిజాన్ని తెలుసుకున్న తర్వాత మనం తప్పు వ్యక్తుల కోసం సమయం వృధా చేయడం ఆపేస్తాం కదా, తప్పు ఆశలను వదిలేస్తాం. మనకు నిజంగా అవసరమైతే దృష్టి పెట్టగలుగుతాం. ఇక్కడ ఈ యొక్క సింహరాశి వారికి కొత్త ఆలోచన మొదలవుతుంది. నేను ఇంతకాలం ఎవరి కోసం ఆగాను అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సింహరాశి వారికి ఒక కొత్త బాధ్యత వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పని మీపై పడవచ్చు. మొదట ఇది మీకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఆ బాధ్యతను మీరు ఎలా స్వీకరిస్తారో గమనించే వ్యక్తులు ఉంటారు. మీ యొక్క ప్రతిభను గుర్తించే వారు కూడా ఇప్పుడు పెరుగుతారు. మీ యొక్క పనిని గమనించే పరిస్థితి ఈ 3 రోజుల్లో ఏర్పడుతుంది. కొంతమంది సింహరాశి వారికి కొత్త ప్రాజెక్టు లేదా కొత్త పని బాధ్యత వస్తుంది. మరికొందరికి కార్యాలయంలో ముఖ్యమైన ఒక చర్చ జరుగుతుంది. మీరు చెప్పే ఒక్క ఆలోచనను ఇతరులు పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మీ యొక్క మాటను పట్టించుకొని వ్యక్తులు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు వెంటనే అందరికీ మీ యొక్క ప్రణాళికలను చెప్పే అవసరం అనేది లేదు. మీరు ఏం చేయబోతున్నారు ముందుగానే ఎక్కువ మందికి చెప్పడం కంటే మీరు చేయవలసిన పనిని నిశ్శబ్దంగా పూర్తి చేయడమే మంచిది. ఈ కాలంలో మీ యొక్క పని గురించి మాట్లాడేలా చేయకండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. మీరు గతంలో ప్రయత్నించిన చోటు నుంచి సమాచారం అందుతుంది, లేదా మీరు ఊహించని రంగంలో ఒక అవకాశం రావచ్చు. మొదట అది మీకు చిన్న అవకాశంలా అనిపించినా దాని ద్వారా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెరుచుకుంటాయి. సింహరాశి వారు ఈ సమయంలో అయితే ఒక్క విషయాన్ని గమనించండి, ప్రతి పెద్ద అవకాశం మొదట పెద్దదిగా కనిపించదు. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం, ఒక చిన్న పని, ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతుందని గుర్తుంచుకోండి. వ్యాపారం చేస్తున్నటువంటి సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే మీ పరిశీలనకు సంబంధించింది కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. కొత్త ఒప్పందం గురించి చర్చలు రావచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరణ చేయాలన్న ఆలోచన రావచ్చు. కొత్త భాగస్వామి గురించి చర్చ జరగవచ్చు. కానీ ఈ సమయంలో మీకు ముఖ్యమైన సలహా, మీ మాటలపై మాత్రమే మీరు ఆధారపడండి. ప్రతి విషయం స్పష్టంగా తెలుసుకోండి. లాభం ఎంత, బాధ్యత ఎవరిది, నష్టం వస్తే పరిస్థితి ఏమిటి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ మీరు స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీకు వచ్చే అవకాశం మంచిదే అయినా సరైన అవగాహన లేకుంటే తీసుకున్న నిర్ణయం సమస్యగా మారుతుంది. మీ తెలివితేటలు, మీ అనుభవం ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. ఇక డబ్బు విషయంలో అయితే సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది. మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం అందుతుంది. పాత బాకీలు తిరిగి పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి సంబంధించి కొత్త మార్గం కనిపిస్తుంది. కానీ ఈ విషయం జాగ్రత్తగా గమనించండి, డబ్బు వస్తుందన్న ఆశతో ముందుగానే ఖర్చు చేయకండి. ఇంకా చేతికి రాని డబ్బును ఎప్పటికీ వచ్చినట్లుగా భావించి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా
ఎవరికైనా ఈ 3 రోజుల్లో డబ్బు ఇవ్వడం, ఇతరుల కోసం అప్పు తీసుకోవడం, పత్రాలు చదవకుండా పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోండి. మీకు సహాయం చేయాలన్న మనసు ఉండవచ్చు, కానీ మీ యొక్క భవిష్యత్తుకు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసేంతగా బాధ్యత మీరు తీసుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక విషయం మీకు అర్థమవుతుంది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని. కుటుంబ విషయంలో కూడా ఇప్పుడు ఒక మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడతారు. ఒక అపార్థం గురించి చర్చ జరుగుతుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరు కుటుంబంలో అందరూ మీ యొక్క మాట వినాలని కోరుకుంటారు, కానీ ఈ సమయంలో మీ యొక్క మాటను రుద్దడం కంటే ఇతరుల అభిప్రాయాన్ని కూడా వినడం మంచిది. కొన్నిసార్లు మనం చెప్పేది సరైనది అయినా మనం చెప్తే విధానం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారు తమ యొక్క మాటల్లో కొంత సహనం ఉంచండి. కోపంతో మాట్లాడిన ఒక మాట చాలా కాలంగా గుర్తుండిపోతుంది. ఈ సమయంలో మీరు ఓర్పుతో మాట్లాడితే చాలా కాలంగా ఉన్న సమస్య కూడా సులభంగా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి సలహా మీకు ఉపయోగపడుతుంది. మీరు పట్టించుకొని ఒక మాటలోనే మీకు అవసరమైన సమాధానం అందుతుంది. అలాగే ఈ యొక్క 3 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి అయితే ఈ కాలం పరీక్ష కాలంగా ఉండవచ్చు. మీ యొక్క ప్రేమ బంధంలో నిజమైన నమ్మకం ఉందా? ఒకరినొకరు గౌరవిస్తున్నారా? భవిష్యత్తు గురించి ఇద్దరికి ఒకేలా ఆలోచన ఉందా? ఈ ప్రశ్నలు ముందుకు రావచ్చు. కొంతమందికి తమ ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. కొందరికి ఒక వ్యక్తి గురించి నిజం అర్థమవుతుంది. మరొకరికి తమ సంబంధాన్ని మరింత బలపరుచుకోవడానికి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మీ యొక్క మాటలు కాకుండా పనులను గమనించండి. ఒక వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడో కంటే మీకు అవసరమైన సమయంలో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. అదే నిజమైన సమాధానం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక పరిచయం రావచ్చు, కానీ తొందరపడకండి. ఒక సంబంధం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు గౌరవం, నమ్మకం, ప్రశాంతత లభిస్తాయా లేదా ఆలోచించండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో అయితే ఎదురైన ప్రతి అడ్డంకికి మీకు వ్యతిరేకంగా రాలేదు. కొన్ని అడ్డంకులు మీ దారిని మార్చేలా వచ్చాయి. కొన్ని ఆలస్యాలు మీకు మరింత సమయం కోసం వచ్చాయి. కొన్ని నిరాశలు మీకు తప్పుల వ్యక్తుల నుంచి దూరంగా ఉండేందుకు వచ్చాయి. ఇప్పుడు మీరు గతాన్ని మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీరు ఎందుకు నాకు ఇలా జరిగింది అని అనుకొని ఉండవచ్చు, కానీ ఇప్పుడు అది జరగకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడినా అన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఇదే మీలో జరిగే అసలైన మార్పు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో బయటకు కనిపించే మార్పుల కంటే మీలో జరిగే మార్పులు మరింత ముఖ్యమైనవి. మీరు ఎవరి కోసం ఎదురు చూడాలో, ఎవరిని వదిలేయాలో, ఏ అవకాశాన్ని స్వీకరించాలో, ఏ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో దాగి ఉన్నటువంటి ఒక వ్యక్తి నిజస్వరూపం కనిపించినప్పుడు మళ్ళీ అదే తప్పు చేయకండి. మీ జీవితం మారడానికి కొన్నిసార్లు పెద్ద అద్భుతం జరగడం అవసరం లేదు. సరైన నిర్ణయం తీసుకుంటే చాలు. మరి ఆ నిర్ణయం ఏ విషయంలో ఉండబోతుంది? అది ఉద్యోగమా, డబ్బా, వ్యాపారమా, కుటుంబమా, లేదా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న సంబంధమా? ఇప్పుడు మీకు ఈ 3 రోజుల్లో అయితే పూర్తిగా అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఒక విషయాన్ని మీ యొక్క ఆలోచనలు కలిగిస్తే ఈ సమయంలో అయితే ఆ యొక్క ఆలోచనకు సంబంధించి స్పష్టమైన దిశ కనిపించే అవకాశం ఉంది. ఇంతకాలం మీ జీవితంలో ఏది ముఖ్యమో, ఏది కేవలం తాత్కాలికమో మీకు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు మీ యొక్క అనుభవం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు ఎవరు మీకు అండగా ఉంటున్నారు, ఎవరు మీ యొక్క విజయాలను చూసి అసూయపడుతున్నారు అనేటువంటి ఒక నిప్పు లాంటి నిజం తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ యొక్క శత్రువులు ఎవరు, మీ యొక్క మిత్రులు ఎవరో గుర్తించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు శత్రువులకు దూరంగా ఉంటేనే శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అయితే మీ యొక్క నిజమైన శత్రువులు బయటపడటం వల్ల మీరు కొంత భావోద్వేగానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ మార్పు అయితే మీకు మంచిదే. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న రహస్యమైన శత్రువులు బయటపడడం వల్ల మీరు ఎవరితో ఎలా ఉండాలో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అలాగే మీ జీవితంలో ఇప్పటి నుంచి ఒక గొప్ప మార్పు మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులు సింహ రాశి వారు గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన త్యాగాలకు, గతంలో చేసిన పూజలకు ఇప్పుడు ఫలితం చూస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయాలు వస్తాయి. దైవం పైన భారం వేసి ముందుకు అడుగు వేయండి. ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీరు ప్రతిరోజు శివారాధన చేసుకోండి. వీలైతే ప్రతి సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి అక్కడ అర్చన అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.